వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. నేను మీ బిఎస్జి. నిన్న అంటే 27 మార్చ్ 2022 రోజున రైటింగ్ ఆర్ట్ పబ్లికేషన్స్ మరియు శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో మనం ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ నిర్వహించుకోవడం జరిగింది. మేము ముందు వీడియోలో చెప్పినట్టుగా ఈ రోజు నుండి దఫాల వారీగా అంటే ఒక రోజు కొన్ని ప్రశ్నలు మేము వాటి ఎక్స్ప్లెనేషన్స్, అనలైటికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాటి ఎక్స్ప్లెనేషన్ ఏంది, అసలు ఎందుకు అనాలిసిస్ చేస్తున్నాం, వాటిని ఎట్లా అనాలిసిస్ చేసి ఆన్సర్ పెట్టాలి వాటిని అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. దానికంటే ముందు నిన్న ఎగ్జామ్ రాయడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బబ్లింగ్లో కొన్ని మిస్టేక్స్ చేయడం జరిగింది. ఇట్లా చేయడం వల్ల ఏం జరిగింది అంటే, మేము ఓఎంఆర్ స్కాన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఓఎంఆర్ హాల్ టికెట్ని రీడ్ చేయట్లేదు, ఆ ఓఎంఆర్ షీట్ మీద ఉన్నటువంటి హాల్ టికెట్ని రీడ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ప్లస్ వాళ్ళకు వచ్చిన జెన్యూన్ స్కోర్ అంటే వాళ్ళు పెట్టాలి అనుకున్నది వాళ్ళకి నిజంగా తెలిసిన క్వశ్చన్స్ కంటే కూడా ఆన్సర్స్ మనకు తక్కువగా వచ్చినట్టుగా చూపిస్తుంది. సో అందుకని చెప్పేసి మళ్ళీ మేము అవి సరిగా స్కాన్ అవ్వనందున, అంటే మీరు బబ్లింగ్ కరెక్ట్గా చేయనందున మేము మాన్యువల్ కరెక్షన్స్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది. సో మాన్యువల్ కరెక్షన్ మేము ఫస్ట్ ఓఎంఆర్ని స్కాన్ చేసి ఆ తర్వాత వచ్చిన రిజల్ట్స్ చూసి మళ్ళీ మాన్యువల్ కరెక్షన్ చేసుకొని ఏదైతే మీకు ఎక్కువగా వచ్చిందో, అంటే ఏదైతే మీకు పర్ఫెక్ట్గా వచ్చిందో దాన్ని ఆ రిజల్ట్ని మేము అప్లోడ్ చేయబోతున్నాం. ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కీ కూడా మేము అనౌన్స్ చేసినట్టుగానే 3 డేస్లో పెడతాం. ఈ 3 డేస్ గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే, మీరు కూడా కొంచెం వర్కౌట్ చేస్తే బాగుంటుంది ఈ ఎగ్జామ్కి సంబంధించి. ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపరు చాలామందికి ఏం కనిపిస్తుంది అంటే, క్వశ్చన్ పేపర్లో కొంచెం ఈజీ బిట్స్ ఉన్నాయి కదా అని కనిపిస్తున్నది. యాక్చువల్గా అది ఈజీ బిట్స్ కాదు. ఎందుకు కాదంటే, మీరు ఎక్కడైతే పొరపాటు చేస్తారో ఆ ఆప్షన్నే మేము ముందుగా మీ కళ్ళకి కనపడేటట్టుగా పెట్టడం జరిగింది, ఆ ఆప్షన్స్ని మాత్రమే. సో మీరు ఏం చేస్తున్నారంటే, అక్కడే ఆప్షన్ వరకు రాగానే అక్కడే ఆగిపోయి, ఓ మాకు వచ్చేసింది ఆన్సర్, ఇదే మా ఆన్సర్ అని చెప్పేసి పెట్టేసి చాలా ఈజీ అయిపోయింది ఆన్సర్ అనుకుంటున్నారు. కానీ మీరు పెట్టినటువంటి క్వశ్చన్స్లో 90% ఆఫ్ ద క్వశ్చన్స్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఎట్లా అయింది, ఎందుకు, ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా నేను మీకు ఇప్పుడు ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఓఎంఆర్ మీరు ఎట్లా బబుల్ చేశారో అసలు యాక్చువల్గా ఎట్లా చేయాలని చూద్దాం. రైట్, ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు రోల్ నెంబర్ అని చెప్పేసి మనం ఒక 7 డిజిట్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీకు. సెవెన్ డిజిట్స్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 18213002 అనుకోండి. సో దీని కిందనే మనం ఏం చేసినాము, సర్కిల్స్ ఇవ్వడం జరిగింది. 1 2 3 4 ఇట్లా సర్కిల్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా సర్కిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ సర్కిల్స్ ఇచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా, మీరు ఈ 1కి ఎదురుగా అంటే 1 కిందగా ఉన్నటువంటి బాక్స్లో 1 నుంచి 0 వరకు, అంటే 1 2 3 4 5 6 7 8 9 తర్వాత 0, లాస్ట్ మనకు కనిపించేది ఏంటి 0. అయితే ఫస్ట్లో అయినా ఉంటుంది 0, లేకుంటే లాస్ట్లో అయినా ఉంటుంది. ఈ 1 కింద బాక్స్లో ఎక్కడైతే ఏ సర్కిల్లో అయితే 1 ఉందో దాన్ని మాత్రమే మనం బబుల్ చేయాలి. ఆ బబ్లింగ్లో కూడా మీరు ఎట్లా చేస్తున్నారంటే, ఇక్కడ చూడండి, ఈ పై నుంచి సర్కిల్ చేసి వదిలేసారు కొంతమంది. అట్లా చేయొద్దు. కొంతమంది ఏం చేసారు, ఇంకా ఇట్లా సగం ఫిలప్ చేసిండ్రు. ఇట్లా కూడా ఫిలప్ చేయొద్దు. ఇంకా కొంతమంది ఏం చేశారంటే, ఈ 1 మాత్రమే, ఇందులో కనిపించేటువంటి 1 మాత్రమే బబుల్ అయ్యేటట్టుగా కొంతమంది సర్కిల్ చేశారు. అంటే ఇట్లా సర్కిల్ చేయడం జరిగింది. రైట్, ఇట్లా కూడా చేయకూడదు. అసలు యాక్చువల్గా బబ్లింగ్ ఎట్లా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 అనుకుందాం. ఇది 2 అయితే స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఈ సర్కిల్ ఎండింగ్ నుంచి మొదలుపెట్టి మొత్తం లోపలి వరకు కొంచెం కూడా కనిపించకుండా బబుల్ చేయాలి. పూర్తిగా మొత్తం పెయింట్ వేసినట్టుగా ఉండాలి. అది మనం ఇంటికి పెయింట్ అయితే ఎట్లా వేసుకుంటామో ఆ పెయింట్ వేసినట్టుగా కనిపించాలి. ప్లస్ ఈ సర్కిల్స్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఇట్లా తోకలు ఇట్లా బయటికి వెళ్ళకూడదు. రైట్, సో దీనికి సంబంధించి పర్ఫెక్ట్గా మనం బబుల్ చేసినప్పుడు మాత్రమే మన ఓఎంఆర్ కరెక్ట్గా స్కాన్ అవుతుంది. మన ఓఎంఆర్ కరెక్ట్గా స్కాన్ అయినప్పుడు మాత్రమే మనకు రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది.
ఒకవేళ నువ్వు ఒక్క సర్కిల్ కూడా కరెక్ట్గా బబుల్ చేయకపోతే ఆ ఒక్క సర్కిల్ వల్ల లాస్ అయ్యే మార్క్ ఒకటి ఉంటుంది కదా, ఆ ఒక్క మార్కుతోనే నీ జాబ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు బయట మీ సీనియర్స్ ఉంటారు, అడిగి తెలుసుకోండి. మీకు ఒక మార్కు 2 మార్కులో జాబ్ పోయినాయి అని చాలామంది చెప్తుంటారు కదా. వాళ్ళు కీ చూసుకున్న దానికి వాళ్ళకి ఒరిజినల్గా వచ్చిన రిజల్ట్స్కి కూడా తేడా ఉంటుంది. ఎందుకు తేడా ఉంటుంది అంటే వాళ్ళు బబ్లింగ్ కరెక్ట్ చేయక ఇట్లాంటి మిస్టేక్స్ చేయడం వల్ల. సో నేను అందుకని ఏం చెప్తున్నానంటే బబ్లింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మేము కండక్ట్ చేసేటువంటి ఫర్దర్ టెస్ట్లో కూడా మీకు ఇట్లనే హాల్ టికెట్స్ ఇస్తాము. ఇట్లనే ఓఎంఆర్ షీట్ కూడా ఒరిజినల్ అయితే ఎగ్జామ్లో మీకు ఎట్లాంటి ఓఎంఆర్ షీట్ ఇవ్వబడుతుందో సేమ్ అదే టైప్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల మీకు ఏమవుతుందంటే ముందు నుంచే అలవాటు అయిపోతుంది మనం ఇట్లా బబ్లింగ్ చేయడం అనేది. మీరు ఈ బబ్లింగ్ కరెక్ట్గా చేస్తేనే మనం ఎంత చేసి ఏం లాభం బబ్లింగ్ కరెక్ట్గా చేయనప్పుడు. హాల్ టికెట్ నెంబర్ లేదా మీరు ఫిలప్ చేయడంలో కరెక్ట్గా చేయలేదనుకోండి ఏం లాభం. మళ్ళీ కొంతమంది ఫస్ట్ సార్ మిస్టేక్ పోయింది సార్ ఇంకొక ఓఎంఆర్ ఇవ్వండి సార్. అసలు ఓఎంఆర్ ఒకసారి ఇచ్చినామంటే మళ్ళీ ఇంకోసారి ఇష్యూ చెయ్యరు మీకు. అట్లాంటప్పుడు మీరు ఈ వైట్నర్స్ వాడడము అట్లాంటి పనులు కూడా చేయొద్దు. అర్థమైందా? సో మనం కాషియస్గా ఓఎంఆర్ ఫిలప్ చేసేటప్పుడే కొంచెం కాషియస్గా ఉండి ఫిలప్ చేస్తే మనం ఫర్దర్గా ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ప్లస్ కొంతమంది 2 రకాల స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర రాసిన వాళ్ళు. కొంతమంది వాళ్ళకు మాత్రమే తెలిసిన ఆన్సర్స్ పెట్టారు, కొంతమంది పర్ఫెక్ట్ అంటే మీకు జెన్యూనిటీగా మీకు ఎంత ఉంది నాలెడ్జ్ అని తెలుసుకోవడానికి పర్ఫెక్ట్గా చేశారు. కొంతమంది మొత్తం బబ్లింగ్ చేశారు. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు మొత్తం బబ్లింగ్ చేసినామనే భ్రమలో అక్కడక్కడ కొన్ని వదిలేసుకుంటూ వెళ్ళిపోయారు కొంతమంది. అందుకంటే మనకు అది అర్థమైపోతుంది వాళ్ళు ఓఎంఆర్ షీట్ చూడంగానే ఫ్లోలో. అసలు యాక్చువల్గా ఎగ్జామ్ 5 మినిట్స్ ఉందన్నప్పుడు మనం 200 బబుల్ చేసినామా లేదా అనేది కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకుంటే ఎక్కడైనా మిస్ అయి ఉంటే అది బబుల్ చేస్తే పొరపాటున మనకు అదృష్టం ఉంటే అదే తగలవచ్చు ఎగ్జామ్లో ఆన్సర్గా. సో అట్లాంటప్పుడు మీరు మిస్ చేసే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఎగ్జామ్ మీరు జాబ్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైట్? దీని తర్వాత మనము నిన్న పెట్టినటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్గా ఒక 2-3 క్వశ్చన్స్ సాల్వ్ చేసి చూద్దాం. అనాలిసిస్ క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేస్తాను, అనాలిసిస్ క్వశ్చన్సే సాల్వ్ చేద్దాం. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ కూడా మీకు సైడ్కి డిస్ప్లే అవుతుంది చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 60 నిన్న ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్వశ్చన్ నెంబరు క్వశ్చన్ నెంబర్ 68 చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 68 ఫస్ట్ పాయింట్ మనకి ఏమి ఇచ్చాడంటే ఈ ప్యాంగాంగ్సో లేక్ అనేది ఎండోర్ హోయిక్ సరస్సు అన్నాడు. అంటే ఎండోర్ హోయిక్ సరస్సు అని అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సరస్సు ఉందనుకోండి, సరస్సు లేదా చెరువు అయినా సరే ఏదైనా మనకు రిజర్వాయర్ అయినా సరే ఒక ప్రాంతం తీసుకుందాం. ఒక రిజర్వాయర్ నుంచి మనకు నీళ్ళని ఎట్లా మళ్ళిస్తారండి? ఏదైనా కాలువల ద్వారా. చెరువులో నుండి ఊర్లలో చూస్తుంటాం కదా మన చెరువులు ఎట్లా తీసుకుంటారు పొలాల్లోకి? కాలువల ద్వారా తీసుకుంటారు. అయితే ఏ సరస్సులోనైతే నీటిని కాలువల ద్వారా లేకపోతే వేరే విధానాల ద్వారా ఆ సరస్సు నుంచి ఇతర అవసరాల కోసం దారి మళ్లించరో అంటే ఆ సరస్సులోంచి నీరు ఎక్కడికి పోదు, ఆ సరస్సులో మాత్రమే ఉంటుంది, ఏ అవసరాలకు దాని నుంచి వాడరు. అట్లాంటి సరస్సు అంటే అందులో ఉన్నటువంటి నీళ్లు అవి ఆవిరైపోవడం ద్వారా ఓన్లీ ఆవిరైపోవడం ద్వారా మాత్రమే ఇంకిపోతే అట్లాంటి సరస్సులను ఏమంటాం మనం అంటే ఎండోర్ హోయిక్ సరస్సు అని అంటారు. అర్థమైందా? ఏంటి దీని మీనింగు? ఏ సరస్సులోనైతే నీళ్లు ఎవాపరేషన్ ద్వారా మాత్రమే అంటే ఆవిరైపోవడం ద్వారా మాత్రమే దాంట్లో నీరు అయిపోతుందో అంటే ఇంకిపోతుందో అట్లాంటి సరస్సులను ఏమంటాం మనం అంటే ఎండోర్ హోయిక్ సరస్సు అని అంటాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది సార్ అంటే అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్యాంగాంగ్సో సరస్సు. అర్థమైందా? రైట్. సెకండ్ పాయింట్ ఏమిచ్చిండు? ఈ సరస్సు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం గుర్తించబడింది. రైట్? అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా రామ్సార్ కన్వెన్షన్ గుర్తించబడింది. యాక్చువల్గా చిత్తడి నేల అంటున్నాం కదా ఇక్కడ. చిత్తడి నేల
చిత్తడి నేలగా గుర్తించబడాలంటే, వాస్తవంగా చిత్తడి నేలగా గుర్తించబడాలంటే ఒక కండిషన్ ఏముంటుందండి? మెయిన్ కండిషను అక్కడ ఉన్నటువంటి సరస్సు లేదా చెరువు లేదా ఇంకేదైనా కావచ్చు, దాని యొక్క లోతు 3 మీటర్లు ఉండాలి. ఇది మెయిన్ కండిషన్, రైట్? ఇట్లా ఉన్నటువంటి ఏదైనా జీవ వైవిధ్యానికి సపోర్ట్ చేసేటువంటి ఏవైతే సరస్సులు ఉన్నాయో అట్లాంటి సరస్సులను మనకు రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం చిత్తడి నేలగా గుర్తిస్తారు. సో ఈ చిత్తడి నేలగా గుర్తించడం వల్ల అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసము మనం కొన్ని సపరేట్ మెజర్స్ తీసుకుంటాం. కానీ ప్యాంగాంగ్ సో సరస్సు ఈ చిత్తడి నేలల కింద గుర్తించబడలేదు రామ్సార్ కన్వెన్షన్లో. సో సెకండ్ ఆప్షన్ రాంగ్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ రాంగ్. ఇంకా థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు మనకి ఇక్కడ అంటే, సరస్సును సందర్శించడానికి ఇన్నర్ లైన్ అనుమతి అవసరము. ఏమన్నాడు ఇక్కడ? ఇన్నర్ లైన్. ఇన్నర్ లైన్ అంటే ఏంటి మరి? ఇన్నర్ లైన్ పర్మిట్ మనము న్యూస్లో చూస్తుంటాము. ఐపీఎల్ కాదు, ఐఎల్పి ఇన్నర్ లైన్ పర్మిట్. ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటి మరి? అంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని మనం సందర్శించాలంటే మనం అక్కడ ఇద్దరు వ్యక్తులు సందర్శించవచ్చు. స్థానికులు, స్థానికేతరులు. ఏ ప్రాంతాన్నైనా సందర్శనకు వెళ్తుంటే కదా, మన దగ్గర ఉన్న ప్రాంతాన్ని చూడడానికి కూడా మనం సందర్శన కోసం వెళ్తుంటాం. సో ఏ ప్రాంతానికైనా సందర్శకులు 2 రకాలు ఉంటారు. ఒకరు స్థానికులు, ఇంకొకరు స్థానికేతరులు. ఎవరైతే స్థానికేతరులు ఉంటారో అంటే అక్కడ లోకల్ నేటివ్స్ కాదో వాళ్ళు కనుక ఈ ప్యాంగాంగ్ సో సరస్సును విజిట్ చేయాలనుకుంటే వాళ్ళకు ఒక డాక్యుమెంట్ అవసరం అవుతుంది. ఏమవసరమవుతుంది? డాక్యుమెంట్ అవసరం అవుతుంది. ఈ డాక్యుమెంట్నే మనం ఏమంటామంటే ఇన్నర్ లైన్ పర్మిట్ డాక్యుమెంటు అంటాం. అర్థమైందా? సో మనం స్థానికులం కాదు కాబట్టి ఈ ప్యాంగాంగ్ సో సరస్సును సందర్శించాలంటే మనకు ఇన్నర్ లైన్ పర్మిట్కి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ అవసరమైతే దాన్నే పర్మిషన్ డాక్యుమెంట్ అంటాం. ఈ డాక్యుమెంట్ ఉంటేనే మనం దీన్ని సందర్శించడానికి అర్హత పొందుతాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి థర్డ్ స్టేట్మెంట్ ఏమవుతుంది? ఇప్పుడు ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం కదా. సో మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఈ 3 చూసుకున్నట్టయితే ఫస్ట్ది కరెక్ట్, ఎండోర్హోయిక్ సరస్సు అంటే అవును. సెకండ్ది ఏమంటున్నాం మనం? ఇంకా ఇక్కడ ఇది చిత్తడి నేలగా గుర్తించబడిందా లేదా అంటున్నాం. చిత్తడి నేలగా గుర్తించబడలేదు. థర్డ్ ఆప్షన్ ఏంటి? ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరమా కాదా అని అడుగుతున్నాము. ఇన్నర్ లైన్ పర్మిట్ దీనికి అవసరమే, రైట్? సో ఆప్షన్ ఏమవుతుంది మనకి ఇక్కడ? 1 and 3 సరైనవి అనేటువంటి ఆప్షన్ ఎంచుకున్నట్టయితే మనం దీనికి కరెక్ట్గా ఆన్సర్ పెట్టినట్టు లెక్క. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 73 చూడండి, మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నది, రైట్? ఏమన్నాడు? అసెర్షన్ రీజన్ టైప్. సో అసెర్షన్ రీజన్ టైప్, అసెర్షన్ ఏంటి, రీజన్ ఏంటి, అసలు ఇట్లాంటి క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి సార్ అనేది ఒక టాస్క్. దీని గురించి పర్ఫెక్ట్ అవగాహన లేకపోతే మనం ఈ అసెర్షన్ రీజన్స్ క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ చేయలేము. అంటే ఈ అసెర్షన్ రీజన్స్లో ఏం చేస్తాడంటే ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, కింద ఒక రీజన్ ఇస్తాడు. ఆ రీజన్ అనేది ఇస్తాడు. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అట్లా ఉండడానికి కింద ఇచ్చినటువంటి రీజన్ అనేది వాస్తవమైన కారణమా కాదా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ తీసుకుందాం మనము. ఏం తీసుకుందామంటే అసెర్షన్ కింద నేనేం తీసుకుంటున్నా అంటే రాముడు రావణుణ్ణి సంహరించాడు. ఇదెందుకు చెప్తున్నానంటే ఇది మీకు అర్థమైతే నెక్స్ట్ క్వశ్చన్ అర్థమవుతుంది నేను అందుకే చెప్తున్నాను. రీజన్, దీనికి సంబంధించినటువంటి రీజన్ ఏంటి అంటే రావణుడు సీతని అపహరించాడు. చూడమ్మా, మనందరికీ తెలుసు రామాయణంలో రాముడు రావణుని సంహరించాడనే విషయం. ఈ స్టేట్మెంట్ అందరికీ తెలుసు. ఓకే, స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేది మనం ఆలోచిస్తే స్టేట్మెంట్ అనేది కరెక్ట్, ఇక్కడ అంటే అసెర్షన్ అనేది కరెక్ట్. ప్లస్ రావణుడు సీతని అపహరించాడు. రావణుడు సీతను అపహరించినందుకే రావణుని చంపాడా అంటే అవును, అందుకు మాత్రమే చంపాడు. సో అసెర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే. చూడండి, రీజన్ని సపరేట్గా చూడండి ఒకసారి. రావణుడు సీతని అపహరించాడు, అవునా కాదా? అవును, అపహరించాడు, అదందరికీ తెలిసిందే. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే, రైట్? ఇందులో 4 రకాల ఆప్షన్స్ ఉంటాయి. అసెర్షన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్,
రీజన్ అనేది అసెర్షన్కి పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సెకండ్ ఆప్షన్ ఏముంటుందంటే ఇది ఫస్ట్ ఆప్షన్ ఏ కింద. బి ఆప్షన్ ఏమి ఇస్తారంటే అసెర్షన్ కరెక్ట్, రీజన్ కూడా కరెక్టే, బట్ ఈ రీజన్ అనేది అసెర్షన్కి నాట్ పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇట్లా అంటాడు. సి అనేటువంటి ఆప్షన్ ఏమి ఇస్తాడంటే ఇక్కడ అసెర్షన్ అనేది కరెక్ట్ బట్ రీజన్ అనేది రాంగ్ అని అంటాడు. ఆప్షన్ డి ఏమంటాడంటే అసెర్షన్ అనేది రాంగ్, రీజన్ అనేది కరెక్ట్ అని అంటాడు. సో ఇక్కడ చూడండి, మీకు అర్థమైపోతుంది కదా ఇప్పుడు ఏది ఆన్సర్ ఎట్లా చేయాలనేది. ఈ రకంగా ఆలోచిస్తే మనం క్లియర్గా వీటిని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సింపుల్గా మీకు ఎంత ఈజీ అంటే అంత ఈజీ మెథడ్లో చెప్పిన నేను ఇప్పుడు ఇది ఇంత సింపుల్ క్వశ్చన్ తీసుకొని. సో దీని ప్రకారం మనకి ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రశ్నని సాల్వ్ చేద్దాం, మన పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నని. ఏమంటున్నాడు మా క్వశ్చన్లో, అసెర్షన్ వచ్చి మహారాష్ట్ర చూడండి, మహారాష్ట్ర పీఠభూమి ప్రాంతం ఎర్ర మృత్తికలతో కూడి ఉన్నది అన్నాడు. ఏమన్నాడు అసెర్షన్లో? మహారాష్ట్ర ప్రాంతం ఎర్ర నేలలు అన్నాడు. మహారాష్ట్ర ప్రాంతం ఎర్ర నేలలు అని అన్నాడు, రైట్. సో మహారాష్ట్ర ప్రాంతం అంతా ఎర్ర నేలలు అని అన్నాడు. రీజన్ ఏమన్నాడంటే ఆ ప్రాంతం మొత్తం మహారాష్ట్ర ప్రాంతం ఏదైతే ఉందో, ఆ మహారాష్ట్ర పీఠభూమి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం బసాల్ట్ మరియు నీస్ శిలలతో, ఏమన్నాడు? బసాల్ట్ నీస్ అన్నాడు కదా. చూడండి, మనకు మహారాష్ట్ర ప్రాంతము ఏ ప్రాంతంలో ఫిజియోగ్రఫీ తీసుకున్నట్టయితే దక్కన్ పీఠభూమిలో భాగము. ఎందులో? దక్కన్ పీఠభూమిలో భాగము. ఈ దక్కన్ పీఠభూమి ఎట్లా ఏర్పడింది అని అంటే అగ్నిపర్వత ఉద్భేదనం వలన ఏర్పడింది. దేని వలన? అగ్నిపర్వత ఉద్భేదనం వలన. అంటే అగ్నిపర్వతం ఏర్పడేటువంటి ప్రక్రియలో ఈ దక్కన్ పీఠభూమి అనేది మనకు ఏర్పడింది. ఈ దక్కన్ పీఠభూమి, సో ఈ అగ్నిపర్వతం ఉద్భేదం అయినప్పుడు మనకు బయటకు వచ్చేటువంటి అంశాలు ఏముంటాయి ఇక్కడ అంటే మనకు ముఖ్యంగా లావా, రైట్. లావా అనేది బయటకు వస్తుంది. ఈ లావా బయటకు వచ్చిన తర్వాత నల్లగా మారుతుంది. ఏ రంగులో? నల్లగా మారుతుంది. ఈ నల్లగా మారడం వల్ల, ఈ లావా వల్ల నల్లగా మారి ఏర్పడేటువంటి శిలను ఏమంటాం మనం అంటే బసాల్ట్ శిల అంటాం. ఏమంటాం? బసాల్ట్ శిల అంటాం, రైట్. ఈ బసాల్ట్ శిలలు ఎక్కడైతే కనిపిస్తాయో ఆ ప్రాంతంలో మనకు కనిపించేటువంటి నేలలు ఏ రంగులో ఉంటాయి? నలుపు రంగులో ఉంటాయి. అందుకని మనం దీన్ని ఏమంటాం? బసాల్ట్ శిల ఎక్కడైతే ఉంటుందో, భారతదేశం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం తీసుకోండి, ఎక్కడైతే మనకు బసాల్ట్ శిలలు కనిపిస్తాయో ఆ ప్రాంతంలో ఏ మృత్తికలు కనిపిస్తాయి మనకంటే? నల్ల మృత్తికలు కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం క్వశ్చన్కి వెళ్దాం. బసాల్ట్ నీస్ శిలలతో మహారాష్ట్ర ప్రాంతం దక్కన్ పీఠభూమిలో భాగమే కాబట్టి మహారాష్ట్ర ప్రాంతం బసాల్ట్ మరియు నీస్ శిలలతో కూడి ఉంది. ఇది కరెక్టా కాదా అంటే రీజన్ కరెక్టే, రీజన్ 100% కరెక్టే. మరి అసెర్షన్కి వచ్చేసరికి మహారాష్ట్ర ప్రాంతము దేంతో విస్తరించిందన్నాడు? ఎర్ర నేలలు అని అన్నాడు. సో ఇక్కడ ఎర్ర నేలలు కాదు, నల్లరేగడి నేలలు అని ఇచ్చి ఉంటే మనకు ఆన్సర్ కరెక్ట్ అయ్యి ఉండేది. సో అసెర్షన్ అనేది ఇక్కడ రాంగ్. మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? అసెర్షన్ అనేది తప్పు, రీజన్ అనేది కరెక్ట్. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో మనం చూసుకొని పెట్టాల్సి వస్తుంది. ఇది సెకండ్ క్వశ్చన్కి. నేను మళ్ళీ చెప్తున్నా, మేమేదో సాదాసీదాగా పేపర్ రెడీ చేయలేదు. దాంట్లో ఒక్కొక్క దానికి 10 నిమిషాల ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఒక్కొక్క పాయింట్కి. మేము అన్ని పాయింట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము, ఇంకా ఫర్దర్గా కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాం. మీ సబ్జెక్ట్ మీరు ఏదైతే ఉందో ప్రతి సబ్జెక్ట్లో ఆల్మోస్ట్ మేము పెట్టే గ్రాండ్ టెస్ట్లలో, ఫర్దర్గా మేము అనౌన్స్ చేసేటువంటి గ్రాండ్ టెస్ట్లలో మీ సబ్జెక్ట్ ఎంతైతే చదివారో అది పూర్తిగా రివైజ్ అయ్యే విధంగా, అంటే ఒకసారి మీరు చదివిర్రా మళ్ళీ ఇక దాన్ని ఈ క్వశ్చన్ పేపర్లో చూసినామంటే మళ్ళీ ఈ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ క్వశ్చన్ పేపర్ చూసుకొని వెళ్తే చాలు అనే విధంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తున్నాం. మేము పెట్టేటువంటి ఫర్దర్గా అనౌన్స్ చేసేటువంటి టెస్ట్ సిరీస్లలో మీకు కంపల్సరీ ఇదే రేంజ్లో ప్రశ్నలు వస్తాయి, జాగ్రత్తగా గమనించండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 87 చూడండి. ఎవరి దగ్గర అయితే క్వశ్చన్ పేపర్ ఉందో ఎగ్జామ్ రాసిన వాళ్ళ దగ్గర క్వశ్చన్ నెంబర్ 87ని చూడండి. 87లో ఏమంటున్నాడంటే అందరికీ ఇది డైరెక్ట్ బిట్ లాగా కనిపించింది.
సింపుల్ బిట్ లాగా కనిపించింది. రైట్, ఏం క్వశ్చన్ అది అంటే చూడండి, మీకు డిస్ప్లే అవుతూ ఉంది క్వశ్చన్ కూడా. పర్పుల్ రెవల్యూషన్ సాగు అనేది దేనికి సంబంధించిందని క్వశ్చన్ అడగడం జరిగింది. పర్పుల్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించింది అంటే, ఈ పర్పుల్ రెవల్యూషన్ అనేది ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు మనకు, లావెండర్, బ్లూబెర్రీ, మల్బరీ, పగడపు దిబ్బలు. రైట్, ఇక చూడండి మనకు యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అంటే లావెండర్. ఈ లావెండర్ అనేటువంటి పంట సాగుకు సంబంధించినటువంటి అంశం ఈ పర్పుల్ రెవల్యూషన్. మేము ఇక్కడ ఫోటో కూడా డిస్ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వీలైతే చూడండి, దాని సాగు ఎట్లా ఉంటుందంటే పర్పుల్ కలర్లో ఉంటుంది. అంటే దాని పంట రంగు ఏ రంగులో ఉంటుంది అంటే మనకు పర్పుల్ రంగులో ఉంటుంది. చూడండి, దాని తర్వాత అసలు యాక్చువల్గా ఇది ఎక్కడ పండిస్తారు సార్ మరి భారతదేశంలో అంటే, ఎక్కడైతే కోల్డ్ ప్లేసెస్ ఉంటాయో, ఎక్కడైతే వాతావరణం చల్లగా ఉంటుందో ఆ ప్రాంతాలలో చల్లని వాతావరణం ప్లస్ లో రెయిన్ఫాల్, ఈ రెండు అంశాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతంలో మనకు ఈ పర్పుల్ రెవల్యూషన్ అంటే ఈ లావెండర్ సాగుకు సంబంధించినటువంటి కండిషన్స్ సపోర్ట్ చేస్తాయి ఈ సాగుకు, లావెండర్ సాగుకు. మరి ఇట్లాంటి ప్లేసెస్ ఏమున్నాయి సార్ ఇండియాలో అంటే, మనకి ఇది ఎక్కువగా సాగు చేయబడేది కాశ్మీర్ వాలీ, కాశ్మీర్ లోయ ప్రాంతము ప్లస్ కాశ్మీర్ లోయ ప్రాంతము మరియు హిమాచల్ ప్రదేశ్ ఉంది కదా పేరులోనే, హిమాచల ప్రదేశము ప్లస్ ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో. ఇది రీసెంట్గా వార్తల్లో ఉంది నాన్న, అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పర్పుల్ రెవల్యూషన్ చూడండి. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు వికీపీడియాలో చెక్ చేసుకోవచ్చు. మీకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేము కరెంట్ ఇష్యూస్ని బేస్ చేసుకొని మేము జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అన్ని సబ్జెక్ట్స్ మేము కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. జాగ్రత్తగా చదువుకోండి, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ మంచిగా రాయండి. అన్ని ఇష్యూస్ కూడా మేము ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదనే పేపర్ రెడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్.